అక్బర్, బీర్బల్ కథలలో నుంచి మాట్లాడే గాడిద కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అక్బర్ చక్రవర్తి, బీర్బల్ మంత్రి. ఇదే విధంగా ఒక సభలో ఉండగా ఒకసారి ఒక వర్తకుడు గాడిదని తీసుకొని వచ్చి సభలో ఉంచుతాడు. దీనిని ఎక్కువ ధరకు విక్రయించాలి అని చెప్పి తను భావిస్తాడు. ఈ విషయాన్ని బీర్బల్ గమనించి మహారాజుతో ఇలా అంటాడు: మహారాజా, ఈ గాడిదకు ఎన్నో శక్తులు ఉన్నట్టుగా అనిపిస్తోంది. దీనికి చదివించడం, మాట్లాడడం లాంటివి నేను చేస్తాను, మీరు అనుమతి ఇవ్వాలి అని అడుగుతాడు. అందుకు ఆజ్ఞ తీసుకున్న తర్వాత, ఏమిటి, మీరు దీనికి చదవడము, మాట్లాడించడము నేర్పిస్తారా అని అడిగాడు. అవును మహారాజా అని అంటాడు. దీనికి చక్రవర్తి అంగీకరించి ఆ గాడిదను ఎంతో ధనాన్ని ఇచ్చి తీసుకుంటాడు. అప్పుడు దీనిని బీర్బల్కు ఇచ్చి, నీకు నేను 1 రోజుల సమయం ఇస్తున్నాను. 1 రోజుల తర్వాత దీనికి చదవడము, మాట్లాడడము నేర్పించి తీసుకునిరా అని అంటాడు. సరే అని చెప్పి అనగానే సభలో ఉన్నటువంటి వారందరూ రెండుగా చీలిపోతారు. ఆ బీర్బల్ ఈ పని చేయగలడని ఒక వర్గం, చేస్తాడని మరొక వర్గంగా చీలిపోయారు. సరే, ఏం చేస్తాడో లేదో అన్నది 1 రోజుల తర్వాత తెలుస్తుంది అని అందరూ అనుకున్నారు. సరే అని చెప్పి జరిగిన తర్వాత 1 రోజుల సమయం పూర్తవుతుంది. ఇప్పుడు ఆ గాడిదను సభలో ప్రవేశపెడతాడు బీర్బల్. ఆ తర్వాత ఆ గాడిద ముందు ఓ పుస్తకాన్ని పెడతాడు బీర్బల్. ఆ గాడిద కూడా పుస్తకాన్ని 2-3 పేజీలు నాకి మరీ ముందుకు తీసి ఊ అని హుంకరిస్తుంది. అలా 4-5 సార్లు చేస్తుంది. దీనిని గమనించినటువంటి అక్బర్ చక్రవర్తి ఇది భలేగా ఉంది అని ఆశ్చర్యపోతాడు. దీన్ని సంతోషించినటువంటి చక్రవర్తి బీర్బల్కు ఎన్నో బహుమతులను ఇస్తాడు. సరే, కానీ ఇది ఏ విధంగా సాధ్యమైందని అడుగుతాడు అక్బర్ చక్రవర్తి. అందుకు నవ్వి ఒక సమాధానాన్ని చెబుతాను, కానీ మీరు నన్ను శిక్షించవద్దు అని అడుగుతాడు. ఏమి శిక్షించను, కానీ నిజమేమిటో చెప్పు అని అంటాడు. అప్పుడు బీర్బల్, మహారాజా, నేను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిన గాడిదను ఒకరోజు మొత్తం ఏ తిండి పెట్టలేదు. ఆ తర్వాత అది ఆకలితో హుంకరించడం మొదలుపెట్టింది. ఇలా ఉన్న సమయానికి నేను ఒక పుస్తకాన్ని తీసుకొని దాని ముందు పెట్టాను. అందులో ప్రతి 2 పేజీలకు ఒక గడ్డి పరక పెట్టాను. అది ఒక పేజీ తీసిన తర్వాత ఒక గడ్డి పరక నమలడము, మరొక పేజీ తీసి మరో గడ్డి పరక తినడము అలవాటైంది. ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత రోజుకు ఒక్కొక్క పేజీ తగ్గించి 2 పేజీలకు ఒక గడ్డి పరక, మరి ఒక రోజు 3 పేజీలకు ఒక గడ్డి పరక పెట్టాను. అలా అలవాటైన తర్వాత అసలు ఏ గడ్డి పరక పెట్టకుండానే పుస్తకం దాని ముందు పెట్టాను. అది సహజంగానే గడ్డి పరక ఉందేమో అనుకుని పుస్తకంలోని పేజీలు నాకుతూ పై తీయడం మొదలుపెట్టింది. అలా తీసిన తర్వాత చివరి 2-3 రోజులు అసలు ఏమీ పెట్టలేదు. అదే విధంగా తీసుకొని వచ్చి మీ ముందు చేశాను. గాడిద తనకు అలవాటైన పద్ధతిలో ఆ పుస్తకాన్ని తీయడం మొదలుపెట్టింది. తీస్తూ మధ్యలో హుంకరించడం మొదలుపెట్టింది. ఇది ఇలా ఉండగా నేను తీసుకువచ్చి సభలో ప్రవేశపెట్టాను. దీనికి ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని అనుకున్నప్పుడు గాడిద భాష కూడా మనకు రావాలి కదా అని అంటాను అని అనుకున్నా. కానీ ఎవరూ నన్ను అది ఎలా మాట్లాడింది, అది ఏం మాట్లాడుతుందని నన్ను అడగలేదు. పుస్తకాలు తీసి అందరూ ఊ అని అనగానే గాడిద మాట్లాడింది అని సంతోషించారు. అదేవిధంగా ఉండడంతో మీరందరూ కూడా నమ్మి నాకు బహుమతులు ఇచ్చారు అని చెబుతాడు బీర్బల్కు. ఇది గమనించినటువంటి అక్బర్ చక్రవర్తి ఎంతో సంతోషిస్తాడు. అంతేకాకుండా తను ఏది చెబితే అది, ఎంత చెబితే అంత అని చెప్పి కాకుండా, ఒక వస్తువును కొనేటప్పుడు దాని ధర ఎంత, దానికి పడేటువంటి విలువ ఎంత అని తెలుసుకొని వర్తకుడి దగ్గర సామాన్లు తీసుకోవాలని హితబోధ చేస్తాడు బీర్బల్. అప్పటి నుంచి చక్రవర్తి ఎవరు వచ్చినా కానీ దానికి ధర ఎంత, దానికి పెట్టవలసిన విలువ ఎంత అన్నది పరిశీలించి గాడిదలను కానీ, గుర్రాలను కానీ, ఏనుగులను కానీ, మరి రత్నరాసులు కానీ ఏవైనా వచ్చినప్పుడు సున్నితంగా ప్రతి విషయాన్ని తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఇలా బీర్బల్ చేసినటువంటి ఈ పని కారణంగా రాజుకు
తాను చేస్తున్న తప్పు ఏమిటి అన్నది తెలిసి వచ్చేలా చేశాడు బీర్బల్. అదేవిధంగా దీనిని తీసుకున్నటువంటి కథ ఆధారంగా ప్రతి ఒక్కరూ ఎంతో కొంత మారాల్సి ఉంటుంది. ప్రతి వ్యక్తి ఒక వస్తువును తీసుకోవడం సహజ పరిపాటియే. కానీ దానికి ఉన్న విలువ ఎంత, మనం పెడుతున్నది ఎంత, దానివల్ల మనకు వస్తున్న లాభం ఎంత అన్నది కూడా చూసి తీసుకోవాలి. అనవసరంగా ఏ వస్తువును కూడా కొనడం అంత మంచిది కాదు. అదేవిధంగా కొన్న వస్తువును ఉపయోగించుకోవడం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అన్న విషయాన్ని ఈ కథ ద్వారా మనందరికీ తెలుస్తూ ఉంటుంది. మీరు కూడా ఏ వస్తువు తీసుకోవాలనుకున్నప్పుడు ఈ కథను గుర్తు చేసుకొని మరి ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.